ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు బయలుదేరినప్పుడు నుండి కొన్ని లక్షల మంది బయలుదేరారు. చేరింది ఎంతమంది? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో కానాను చేరే వాళ్ళు 40 దినాల్లో ప్రవేశించేవారు. 40 సంవత్సరాలు వారికి దినకొకరికి 7 సంవత్సరం చొప్పున దేవుడు మళ్ళీ వారిని తిరుగులాడుతూ నడిపించారు. వారిని సరి చేయడానికి అరణ్యంలో తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు. ఎన్నో దేవునికి పాపం పుట్టించారు. మోషే మీద తిరగబడ్డారు. మాంసం లేదని, చేపలు లేవని, కీరగాయలని, దోసకాయలని ఇసికించారు. వారు అలా చేసి దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేకపోయారు. కానాన్లోకి ప్రవేశించలేకపోయారు. పరలోక రాజ్య సాదృశ్యమైన కానానికి. మీరు కూడా మీ హృదయాలను కఠినపరచుకోకండి అని పౌలు గారు సంఘంలో హెచ్చరిస్తూ మనకు కూడా ఆ మాటలు హెచ్చరింపబడుతున్నాయి. అయితే ఇక్కడ చదువుబడిన ఈ మాటలు మనం చూసినప్పుడు ఏమంటున్నాడు? 11 వరకు చదివి 11 వచ్చిన ఏమన్నాడు? కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. 12 వచ్చిన చదువుతున్నాను. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఇశ్రాయేలు వారు ప్రవేశించలేదు, ఇద్దరే ప్రవేశించారు. వారు నా మీద నుండి విశ్వాసం తొలగించుకొని వారి హృదయాలు కఠినపరుచుకున్నారు. అనేక మార్లు నన్ను శోధించారు, నన్ను విసిగించారు, మోషే మీద తిరుగుబడ్డారు. ఆహారం కావాలన్నారు, మాంసం కావాలన్నారు, చేపలు లేవన్నారు, మాకు ఐగుప్తులో కీరగదోసకాయలే బాగున్నాయి అన్నారు. ఇలా శోధిస్తూ ఐగుప్తుకి వెళ్ళడానికి మళ్ళీ ఒక నిన్నుకొని వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అయితే వారు ప్రవేశించలేకపోయారు. కనుక మీరు వారి వలె మీ హృదయాలను కఠినపరచుకోవద్దు. దుష్ట హృదయం మీ అందుండేదేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి. యేసు ప్రభుని విశ్వాసించకుండా దేవుని నుండి దూరం అవడానికి మీ హృదయాలు మీరు దేవునికి దూరం చేసుకుంటారేమో, దుష్ట హృదయం మీకు వచ్చిందేమో, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని పౌలు గారు అక్కడ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? నేడు మీరు ఆయన శబ్దం విని కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకునే. ఏమన్నాడు ఇక్కడ? నేడు మీరు ఆయన శబ్దం విని ఎడలా. నేడు అనగా ఎప్పుడు? నేడు అనగా ఎప్పుడు? నేడు అంటే గడిచిపోయిన రోజులా, వచ్చే రోజులా? చదువుకున్న వాళ్ళకి తెలుసు కదా, చెప్పరేంటి? నోరు చెప్పండి. ఏ రోజు? ఈ రోజే. నేడు అంటే ఈ రోజే. ఇప్పుడు వినుచున్న మీరు, నేడు అనబడే సమయంలో వినుచున్న మీరు ఏమంటున్నాడు ఇక్కడ? నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయంలోని కఠినపరచుకొనుకుడి అని ఆయన చెప్పాను. కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడే. ఏం చేయాలంట? ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. ఏమని బుద్ధి చెప్పుకోవాలి? జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసాన్ని మన రక్షణ కాపాడుకోవాలి. యేసయ్య వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన శక్తి ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది. ఆ ప్రభువును బట్టి మనము దేవుని రాజ్యానికి ప్రభు ద్వారానే మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము అని ఒకరినొకరు పురుగొలుపుకోవాలి, హెచ్చరించుకొని జాగ్రత్త కలిగి ఉండాలి. క్షమాపణ పొందుకొని ప్రభులో నడుచుకోవాలి. ప్రభు కొరకు బ్రతికే వారముగా ఉండాలి అని చెప్తున్నాడు. కనుక ముందేం చెబుతున్నాడు? నేడు అనబడు సమయం ఉండగానే, నేడు అనబడు, నేడు మీరు ఆయన శబ్దం వినేలా కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకోవద్దు. ఇప్పుడు వినుతున్నారు మీరు ఆయన స్వరాన్ని. ముందుగా చదువుకున్నాం ఫిబ్రవరి 2లో. కావున దేవుని వాక్యం విని విడిచిపెట్టి కొట్టుకొని పోనట్లుగా ఉండొద్దు అని. ఇక్కడ కూడా చెప్తున్నాడు, మీ హృదయాలు కఠినపరచుకోవద్దు, దేవునికి వాక్యానికి లోబడి ఉండండి అని చెప్తే ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండమని. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచుకొనుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడే. ఏమని బుద్ధి చెప్పుకోవాలి? పాపము వల్ల కలుగు భ్రమ చేత. ఏ పాపము? దేవునికి నీకు ఏది దూరం చేస్తుంది ఆ పాపాన్ని
ఆ భ్రమం వల్ల కలుగు భ్రమ చేత ఒకడు కోతులు పట్టుకోవడానికి ఏం చేశాడంటే కోతికి బఠానీలు చూపించి డబ్బా నిండా మట్టి పోసి ఒక 100 గ్రాములు